శ్రీకృష్ణుడు నెమలి ఈకను తలపై ఎందుకు ధరించాడు? శ్రీకృష్ణుడు రూపం మనం చూసినప్పుడు మొదట కనిపించేది ఆయన తలపై మెరిసే నెమలి ఈక. ఈ ఈక ఎందుకు ఆయన తలపై ఉండాలి? దాని వెనుక ఒక భక్తి గాథ కూడా ఉంది. రామాయణంలో నెమలి త్యాగం. ఒక పురాణ గాథ ప్రకారం శ్రీరాముడు అరణ్యంలో విహరిస్తున్నప్పుడు ఒకసారి దారి తప్పాడు. ఆ సమయంలో ఒక నెమలి ఆయనకు దారి చూపించింది. ఆ నెమలి తన త్యాగం ద్వారా రాముడికి మార్గం చూపించి చివరికి ప్రాణాలు విడిచింది. ఆ త్యాగానికి కృతజ్ఞతగా శ్రీరాముడు తన తర్వాత అవతారమైన శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు నెమలి ఈకను తన తలపై ధరించాడు అని చెబుతారు. ఇది నెమలి చేసిన త్యాగానికి దైవం చూపించిన కృతజ్ఞతకు ఒక ప్రతీక. నెమలి ఈకలో దాగిన తత్వం. నెమలి ఈకలో రంగులు సత్యం, శాంతి, ప్రేమ, జ్ఞానం అనే మూలాలను సూచిస్తుంది. ఈ నెమలీకలో కనిపించే కంటి ఆకారం దివ్య దృష్టి, అంటే భగవంతుడు అన్నిటినీ గమనిస్తాడు, ప్రతి భక్తుడిని కష్టాన్ని చూసి కాపాడుతాడు గుర్తు చేస్తుంది. అలాగే నెమలి ఈక అహంకారం లేని వినయానికి ప్రతీక. ఎంతటి మహాత్ముడైన వినయం కోల్పోరాదని మనకు బోధిస్తుంది. అందువల్ల శ్రీకృష్ణుడి తలపై ఉన్న నెమలీక ఒక సాదాసీదా అలంకరణ కాదు, ఇది ఒక భక్తి గాథలోని కృతజ్ఞతగా గుర్తు చేస్తుంది. అలాగే జీవన మార్గంలో మనం అనుసరించవలసిన విలువలను బోధిస్తుంది. భక్తి, త్యాగం, వినయం, సత్యం, ప్రేమ, ప్రకృతిలో అనుబంధం, ఈ అన్నిటికీ ఒక చిన్న నెమలి ఈక మనకు తెలియజేస్తుంది.